దురదృష్టం. ఇవాళ మన రాష్ట్రం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. దాంట్లో అతను ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు. నేను అడిగేది మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడు? ఎక్కడ పోయినాయి ఆ 10 లక్షల రూపాయలని? ఇక ముందు ముందు ఎన్నో మాయలు మోసాలు అలాగే కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ముందు ముందు ఇంకా ఎంత ఘోరంగా ఉండబోతుందో మీకు వివరిస్తున్నాను. అదే 100 ఏళ్ల ముందు ప్రజలకి దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను వేశాడు. అలాగే ఈ యొక్క కల్తీ చీప్ లిక్కర్ ఏదైతే జే బ్రాండ్ పేరుతో అది మరి వరదలా ప్రవహిస్తూ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన ఏదైతే ఈ యొక్క మద్యం ఉందో దాన్ని తాగించి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచుల యొక్క తాళిబొట్లను తెచ్చేశాడు ఈ జగన్. ఒకటే మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థానికంగా కూడా మరి సంగమం ఏదైతే ప్రాజెక్టు ఉందో దాన్ని తీసుకొస్తానని దాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు ఈ జగన్. ఏమైందని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ ఒక బీసీ సోదరుడు మాల్యాద్రి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే ఈ వైసీపీ నాయకులు దాన్ని కూల్చేశారు. అలాగే ఈ యొక్క బుల్డోజర్ని మనుషుల మీద పంపించాడు. రేపు మీ ఓటు అనే ఆయుధంతో తను తగిన బుద్ధి చెప్పాలి. మీరు కూడా ఎలాగైతే బుల్డోజర్ని మనుషుల మీద పంపించి మనుషులు అనుకుంటాడా ఏమనుకుంటున్నాడు అతను? అంత చులకన మనుషులంటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడా మహాకవి శ్రీశ్రీ గారు. అలాగే అతని మీదకి వెళ్ళాలి మనం ఓట్లనే ఆయుధంతో. అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్తగా అక్కడి నుంచి ఈ ఆదిమూలం తీసుకొచ్చి ఇక్కడ ఈ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించింది. అతనే ఉంది, అతని చరిత్ర తెలిసింది. ఆదిమూలం అలాంటి వాడు ఎంత అవినీతిపరుడు. అలాగే ల్యాండ్ మైనింగ్ కబ్జాలు, అలాగే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకోవడం, మనం భయపెట్టి సెటిల్మెంట్స్ ఇవి చేసే పెద్ద దొంగ. పైగా డబ్బులన్నీ కూడా దారి మళ్లించే మహా పెద్ద గజ దొంగ. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. అంటే అక్కడ శేషాచలం అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ నల్లమాండ మీద పడ్డాడు. ఏం స్వామి? ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్కడంతా అయిపోయింది. విశాఖపట్నం వాటంతా మొత్తం అన్ని కూడా రిషికొండను తవ్వి వాళ్ళ యొక్క అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వీళ్ళు. ఇవాళేమో నల్లమాడ మీద పడ్డారు ఇక్కడ దొంగలు. తస్మాత్ జాగ్రత్త. మీరంతా కూడా ఇంకా ఎన్నో మాయలు మోసాలు ఈ కుట్రలు కుతంత్రాలు ఇంకెన్నో చేస్తారు. కాబట్టి మీరంతా ఇలాగే కలుసుకట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో మీరంతా ఇక్కడికి విచ్చేశారో నేను ఇచ్చిన సందేశాన్ని వినడానికి, అలాగే మీరంతా కూడా రేపు ఎన్నికల్లో కూడా ఇదే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో కార్యాతురణం నా సుఖం నిద్ర. ఇక రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు.